హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే బిర్యానీ మసాలా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇది చాలా స్పెషల్ మసాలా, చాలా చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. ఈ మసాలా వేసుకొని మనం బిర్యానీ చేసుకుంటే దీనికోసము ఒక కప్పు మెజరింగ్ కప్ తోటి ఒక కప్పు లవంగాలు, ఒక కప్పు యాలకులు, ఒక కప్పు దాల్చిన చెక్క, మిరియాలు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం ఒక కప్పు తీసుకుంటే దానికి 3/4 తీసుకోవాలి. మిరియాలు కొంచెం తక్కువ తీసుకోవాలి. అవన్నీ తీసేసుకొని పచ్చివే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటే ఇంకా మెత్తగా పౌడర్ అయిపోద్ది. ఇది మనం స్టోర్ చేసేసుకోవచ్చు. 1 to 2 months ఉంటుంది. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది వేసి ఒకసారి బిర్యానీలో వేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. నేను ఫ్రైడ్ రైస్లో, నూడిల్స్లో కూడా ఇది యాడ్ చేస్తాను. కాకపోతే ఇది ఏంటంటే 1 kg చికెన్కి 3/4 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది. ఇది చూసి వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ మసాలాతో బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఒకసారి టేస్ట్ చేయండి. ఫ్రైడ్ రైస్లో, నూడిల్స్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకుంటే మనకి 2 months దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, ఎయిర్ టైట్ దాంట్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ పోకుండా ఉంటుంది.